పార్టీ సింబల్ బొద్దింక. పార్టీ పేరు కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ ఇదే. యూత్ అంతా జై కొడుతున్నారు. సోషల్ మీడియాలో అంతా కాక్రోచ్ గురించే మోత. కాక్రోచ్ పార్టీని లీడ్ చేస్తున్నది ఎవరూ కాదు, జెన్జీల ఆగ్రహం నుంచే ఈ పార్టీ పుట్టింది. పార్టీ వెబ్సైట్ గూగుల్ ఫామ్ ద్వారా కేవలం 72 గంటల్లోనే 1,00,000 మందికి పైగా యూత్ సభ్యులుగా నమోదయ్యారు. మెంబర్షిప్ ప్రారంభించిన మొదటి 48 గంటల్లోనే ఈ సంఖ్య 40,000 దాటింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో అయితే ఈ పార్టీకి ఊపు వేరే లెవెల్లో ఉంది. మే 20 నాటికి 37 లక్షల మంది ఫాలోవర్లుగా మారారు. ఎక్స్ ప్లాట్ఫామ్ పై కేవలం 2 రోజుల్లోనే ఫాలోవర్ల సంఖ్య 50,000 దాటింది. ఇది మామూలు పార్టీ కాదు భయ్యా, ఇది జెన్జీల నయా జనరేషన్ పార్టీ. ఇది అసలైన పొలిటికల్ పార్టీనా లేదంటే సోషల్ మీడియాలో సెటైరికల్ పార్టీనా అన్న విషయాలను పక్కన పెడితే ప్రస్తుతానికైతే ట్రెండింగ్ లో ఉన్న పార్టీ, అంతటా చర్చనీయాంశమవుతోన్న పార్టీ. ఇతడి పేరు అభిజిత్ దీప్కే. బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. ఇతడే ఈ కాక్రోచ్ పార్టీని లీడ్ చేస్తున్నాడు. అభిజిత్ కు ఎక్కడేం పని అనుకుంటున్నారా? అక్కడే అసలైన పొలిటికల్ గేమ్ ఉంది. దేశంలో జెన్సీల ఉద్యమానికి దారితీస్తుందా? ఇలాంటి చర్చ ఇప్పుడు అంతటా జరుగుతోంది. మరి ఉన్నట్లుండి ఈ కొత్త పార్టీ ఎలా పుట్టింది? వెరైటీగా బొద్దింకల జనతా పార్టీ అని పేరెందుకు పెట్టారు? ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఏం జరిగింది? ఇప్పుడిదే అంతటా జరుగుతోన్న చర్చ. అసలు మ్యాటర్ తెలియాలంటే మే 15న సుప్రీంకోర్టులో ఓ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవాలి. మే 15, 2026న సీనియర్ న్యాయవాదుల హోదా కేటాయింపు నియామకాల ఆలస్యంపై దాఖలైన ఒక కోర్టు ధిక్కరణ పిటిషన్ ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చిలతో కూడిన బెంచ్ విచారించింది. ఆ పిటిషన్ అనవసరమైందని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా కొంతమంది ప్రవర్తనను ఉద్దేశించి సిజిఐ ఘాటు కామెంట్స్ చేశారంటున్నారు. సమాజంలో వ్యవస్థలపై దాడి చేసే కొంతమంది ఇప్పటికే ఉన్నారని, బొద్దింకల్లాంటి కొంతమంది మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరిపై దాడులు చేయటం మొదలు పెడతారన్నట్లుగా కామెంట్స్ చేశారంటున్నారు. ఇదొక వెర్షన్. ఈ కామెంట్స్ దేశంలోని నిరుద్యోగ యువతను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వివిధ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ వివాదం మొదలటంతో మరుసటి రోజే అంటే మే 16న సిజిఐ జస్టిస్ సూర్యకాంత్ ఒక అధికారిక ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు. మీడియాలోని ఒక వర్గం తన వ్యాఖ్యలను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు దేశంలోని సాధారణ యువతను లేదా నిరుద్యోగులను ఉద్దేశించినవి కావని, న్యాయ వ్యవస్థలోని నకిలీ బోగస్ డిగ్రీలతో ప్రవేశించి వ్యవస్థను పాడు చేస్తున్న వారిని మాత్రమే తాను పరాన్న జీవులు అన్నానని స్పష్టం చేశారు. ఇలాగే నకిలీ ఐడెంటిటీలు ఉన్న కొందరు వ్యక్తులు మీడియా, సోషల్ మీడియా, ఇతర గౌరవప్రదమైన వృత్తుల్లోకి కూడా చొరబడ్డారని, వారి గురించి తాను మాట్లాడానని చెప్పారు. దేశ యువతను తాను విమర్శించాననటం పూర్తిగా ఆధారం లేనిదన్నారు. యువత దేశ వికాసానికి మూల స్తంభాలని సిజిఐ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. తాను కేవలం కోర్టుల పరువు తీసేలా వ్యవహరించే నకిలీ వ్యక్తులపైనే మాట్లాడానన్నారు. రైట్, ఇప్పుడు మళ్ళీ కాక్రోచ్ జనతా పార్టీ దగ్గరకు వద్దాం. ఆల్ ఆఫ్ సడన్ గా అయితే ఈ పార్టీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇది పడి లేచిన కెరటంగా మారుతుందా లేదంటే చల్లారుతుందా అన్నది తరువాతి సంగతి. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో కాక్రోచ్ మానియాని, నిరుద్యోగం, పేపర్ లీకేజ్లు ఇలాంటి తీవ్రమైన సమస్యలపై పాత పద్ధతిలో కాకుండా మీమ్స్ అలాగే సెటైర్లతో నిరసన తెలపటం ఈ పార్టీ స్పెషల్ గా మారింది. యూత్ అంతా ఇప్పుడు మైబీ కాక్రోచ్ అంటూ ఈ పార్టీలో భారీ
భారీగా చేరుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ పొలిటికల్ గ్రూప్ గా మారింది. ఇంటర్నెట్ జోక్ గా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు కామెడీ, రాజకీయ ఆగ్రహం, జెన్సీ ఇంటర్నెట్ కల్చర్ ను జాయిన్ చేస్తూ డిజిటల్ ఉద్యమంగా మారింది. ప్రతిపక్ష నాయకులు, మేమ్ పేజ్లు, విద్యార్థులు, నిపుణులందరూ ఈ ట్రెండ్ ను వైరల్ చేసి కాక్రోచ్ పార్టీ యాక్షన్ ప్లాన్ పెరిగేందుకు కారణమయ్యారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ పార్టీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి ఈ పోస్ట్ చూడండి. యమునా నదిని బొద్దింక సెటప్ లో క్లీన్ చేస్తూ ఈ వీడియో తీశారు. నిరుద్యోగానికి ఇది నిలువుటద్దమంటూ రాసుకొచ్చారు. ఇక్కడ చూడండి, ఇది తాజా నీట్ లీకేజ్ గురించి చేసిన మీమ్. ముఖమంతా కాక్రోచ్. ఎన్టీఏ చేసిన తప్పులు, కేంద్రం చేసిన తప్పుల్ని ఎండగడుతూ పిల్లలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో ర్యాప్ సాంగ్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. नीट का पेपर लीक हुआ ब्रो, सालों की मेहनत लूट के बोलते सब अंडर कंट्रोल. हाँ मैं हूँ कॉकरोच, I am a cockroach. स्टूडेंट जान दे रहे हैं but I'm still on silent mode. సోమరిపోతులు, నిరుద్యోగుల గొంతుక అన్న ట్యాగ్ లైన్ పెట్టి వ్యవస్థ లెక్కలోకి తీసుకోవటం మరచిపోయిన ప్రజల పక్షాన తమ పార్టీ నిలుస్తుందని కాక్రోచ్ జనతా పార్టీలో రాసుకొచ్చారు. దేశ ప్రజలు పన్నులతో కడుతున్న డబ్బు ఎక్కడికి పోయిందని గట్టిగా పదే పదే అడగటానికి తాము ఇక్కడున్నామంటూ రాసుకొచ్చారు. ఇదే సైట్ లో సభ్యత్వ ఫారాలు, పొలిటికల్ స్లోగన్స్, అలాగే ఆన్లైన్ ప్రచారాలు, చర్చల్లో పాల్గొనేలా యూత్ కు సిగ్నల్ ఇచ్చేలా కార్యాచరణ కనిపిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టో పేరుతో కొన్ని కీలక విషయాలను ప్రస్తావించింది. అవన్నీ ఆలోచింపచేసేలా ఉన్నాయంటున్నారు. పార్టీ మేనిఫెస్టో ప్రజాస్వామ్య సంస్థల జవాబుదారీతనం, రాజకీయ డిమాండ్లతో పాటు సెటైర్లు కూడా మేనిఫెస్టోలో ఉన్నాయి. వీళ్లు ప్రస్తావించినవేంటో ఓసారి చూద్దాం. కేబినెట్ పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్, రాజకీయ పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై 20 ఏళ్ల ఎన్నికల నిషేధం, జడ్జిలు పదవీ విరమణ తరువాత రాజ్యసభ పదవులపై నిషేధం, గోడి మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలపై విచారణ, ఎన్నికల సమయంలో చట్టబద్ధమైన ఓట్లను తొలగిస్తే చర్యలు తీసుకోవటం, ఇలాంటి ఉన్నాయి. దీనిపై ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ये है कॉकरोच जनता पार्टी का संविधान, यहाँ जुमले नहीं सीधे वादे लिखे गए हैं. पहला वादा, रिटायरमेंट के बाद किसी जज को इनाम में राज्यसभा की सीट नहीं मिलेगी. दूसरा वादा, हर असली वोट सुरक्षित रहेगा, लोकतंत्र किसी का खिलौना नहीं है. तीसरा वादा, संसद और कैबिनेट में 50% महिलाओं को सीधा अधिकार मिलेगा. चौथा वादा, मीडिया सवाल पूछेगा, सिर्फ सरकार की तारीफ नहीं करेगा. पांचवा वादा, पार्टी बदलने वाले नेताओं पर 20 साल तक चुनाव लड़ने पर रोक लगेगी. लोग हमारा मजाक उड़ाते हैं, लेकिन याद रखो, कॉकरोच कभी हार नहीं मानता. సో గ్రౌండ్ క్లియర్ గా ఉంది, మ్యాటర్ హాట్ గా ఉంది, కథలో డెప్త్ ఉంది. మొత్తంగా బొద్దింకల పార్టీ ట్రెండింగ్ లో ఉంది. ఇది ఎటు దారి తీస్తుందన్నది మాత్రం క్లారిటీ లేదు. తన వ్యాఖ్యలపై ప్రధాన న్యాయమూర్తి వివరణ ఇచ్చినప్పటికీ ఆన్లైన్లో మాత్రం ఇది చల్లారటం లేదు. కాక్రోచ్ జనతా పార్టీ వైరల్ గా మారటానికి చాలానే కారణాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు జనంలో అసంతృప్తి, ఇంకో వైపు వ్యవస్థలపై నమ్మకం పోవటం, నిరుద్యోగం, పరీక్షల వివాదాలు, పేపర్ లీక్లు, ఇలాంటి చాలా అంశాలపై చాలా మందిలో పెరుగుతున్న అసంతృప్తికి ఈ కాక్రోచ్ పార్టీ స్పీడ్ గా ఎదుగుదలకు లింక్ ఉన్నట్లు కనిపిస్తోంది. సెటైరికల్ మేమ్లు, ప్రభుత్వ వ్యతిరేక మెసేజ్లు సోషల్ మీడియాలో అటెన్షన్ క్రియేట్ చేశాయి. రాజ్యాంగానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు సంరక్షకుడిగా ఉండాల్సిన సుప్రీంకోర్టు CJI యువతపై చేసిన విమర్శలు భారత్ లాంటి ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని అభిజిత్ అంటున్నాడు.
యువత గొంతు వినిపించేందుకు అవసరమైతే బొద్దింక గుర్తింపును తామే స్వీకరించామంటున్నాడు. బొద్దింకలు కేవలం మురికి కుళ్లిపోయిన ప్రాంతాల్లోనే ఉంటాయనే సందేశాన్ని కూడా ఇది ఇస్తుందని, ఇది దేశ వ్యవస్థ ఎంతగా కుళ్లిపోయిందంటే ఇప్పుడు బొద్దింకలు బయటకు రావాల్సి వస్తోందని అర్థమని అభిజిత్ చెప్తోన్న మాట. కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులుగా చేరాలంటే కొన్ని అర్హతలు కూడా పెట్టారు. నిరుద్యోగ అయ్యుండాలి, లేజీగా ఉండాలి, ఎక్కువసేపు ఆన్లైన్ లోనే ఉండాలి, విమర్శించే కెపాసిటీ ఉండాలంటున్నారు. తన స్నేహితులు ఏఐ ఆధారిత టూల్స్ సహాయంతో కేవలం కొన్ని గంటల్లోనే వెబ్సైట్ బ్రాండింగ్ ను రూపొందించినట్లు అభిజిత్ అంటున్నాడు. తమ సిద్ధాంతం గాంధీ, అంబేద్కర్, నెహ్రూల నుంచి ప్రేరణ పొందిందని అన్నారు. ఆన్లైన్లో మొదలైన ఓ ఉద్యమానికి 4 రోజుల్లోనే విపరీతమైన ఆదరణ వస్తే కథ ఎలా ఉంటుంది? మొత్తం దేశమంతా అట్టే అటెన్షన్తో ఉంటుంది కదా. అవును, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి పెద్ద చిక్కే వచ్చి పడుతుంది. సోషల్ మీడియా హ్యాండిల్ అకౌంట్లన్నీ హ్యాక్ చేసే కథ నడుస్తోంది. దీనిపై అభిజిత్ ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు. that many attempts are being made to hack our accounts and यार ये सब देखकर ना मुझे काफ़ी हंसी आ रही है to be honest कि क्या ही डरपोक लोग हैं यार ये. मतलब सोचो 20-21 साल के बच्चों से डर गए ये. मतलब कौन होता है जो खुद को इतना महामानव कहलाता है, खुद को इतना विश्वगुरु कहलाता है, लेकिन जब इन्होंने देखा कि 20-21 साल के बच्चे अब इनका मजाक उड़ा रहे तो ये अब सीधा अकाउंट हैकिंग पर आ गए. चलो ठीक है, मान लेंगे अब ये अकाउंट हैक करने में सक्सेसफुल भी हो सकते हैं, और अगर सक्सेसफुल ना हुए तो ये क्या करेंगे, ये अकाउंट रिवोक कर देंगे, ये अकाउंट डीएक्टिवेट कर देंगे या मेरे ऊपर केस कर देंगे. लेकिन ये लोग भूल रहे कि ये मूवमेंट ये इस अकाउंट तक लिमिटेड नहीं है. ये मूवमेंट अब उन पूरे 1.8 मिलियन लोगों के हाथों में है जिन्होंने इस मूवमेंट को खड़ा किया है. तो एक कॉकरोच जनता पार्टी का अकाउंट बंद करके आप कुछ नहीं कर सकते. దేశంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై సెటైరికల్ బాణంగా వచ్చిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీలు. సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రాటిక్, లేజీ తమ నినాదమని ప్రకటించాడు ఫౌండర్ అభిజిత్. ఇదంతా బయటి నుంచి చూస్తే కాస్త వింతగానే అనిపిస్తుంటుంది, కానీ కథ మాత్రం మరోలా ఉంది. ఇప్పుడు యువత కోసం తమ పార్టీ పనిచేస్తుందని, ప్రజల సొమ్ము ఎటుపోతుందో నిలదీయటానికి పార్టీ పెట్టామంటున్నారు. అటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కూడా రియాక్ట్ అయ్యారు. తన అర్హతల గురించి ప్రస్తావిస్తూ తనకు యాంటీ నేషనల్ పార్టీ సభ్యత్వం ఉందని, మీతో కలిసి పనిచేయొచ్చా అని ప్రశ్నించారు. యాంటీ నేషనల్ అంటూ బీజేపీ మద్దతుదారులు తనపై చేసే ఆరోపణలను సెటైరికల్ గా తిప్పికొడుతూ ఆమె ఇలా రియాక్ట్ అయ్యారు. దీనికి సీజేపీ బదులిచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడే యోధురాలైన మీకు స్వాగతం అంటూ జవాబిచ్చారు. అలాగే తృణమూల్కే చెందిన మరో ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ సీజేపీలో చేరటానికి అర్హతలేంటి అని ప్రశ్నించగా, 1983 క్రికెట్ వరల్డ్ కప్ ను గెలుచుకోవటానికి మించిన అర్హత ఏముంటుందన్న జవాబు కాక్రోచ్ పార్టీ నుంచి వచ్చింది. ప్రస్తుతం ట్రెండింగ్ చూస్తుంటే బంగ్లాదేశ్, నేపాల్ మాదిరి భారత్లోనూ జెన్జీ ఉద్యమం జరగబోయేందుకు సంకేతమా అన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఫౌండర్ క్లారిటీ ఇచ్చారు. మన జెన్జీలు చాలా ఆలోచన పరులని, చట్టంపై, రాజ్యాంగంపై గౌరవం ఉందని, మెచ్యూర్ గా ఆలోచిస్తారని, కంపారిజన్స్ వద్దన్నాడు. సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ సీజేపీ ఎజెండాకు కొన్ని అదనపు అంశాలను సూచించారు. సమాచార హక్కు చట్టం కింద ప్రజలకు పార్టీ జవాబుదారీగా ఉండాలని, ఎలక్టోరల్ బాండ్స్ తో సహా అజ్ఞాత వ్యక్తులు ఇచ్చే విరాళాల్ని స్వీకరించొద్దని, ఏ నాటికి కూడా సీక్రెట్ గా కాక్రోచ్ కిడ్స్ ఫండ్ ప్రారంభించొద్దంటూ కామెంట్లు చేశారు. వీటికి సీజేపీ మద్దతు తెలపటమే కాదు, తమ మేనిఫెస్టోలో భాగం చేస్తున్నామని చెప్పింది. తమను ఇలా ఉత్సాహపరచడమే కావాలని తెలిపింది. ఉనికిలోకి రావటంతోనే సంచలనంగా మారిన సీజేపీ నిజంగానే రాజకీయ పార్టీగా మారుతుందా అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. प्रधान जी कितने और फ्यूचर फुल मेहनत मेरी वीक नहीं, तुम्हारा सिस्टम सा मैं हूँ कॉकरोच, चुप नहीं बैठूंगा ब्रो. फ्यूचर पे वार हुआ तो सिस्टम पे बोलूंगा मोर. తమ జెండా ఎజెండాలో కొన్ని కీలక అంశాలను కాక్రోచ్ పార్టీ ప్రస్తావిస్తోంది. నిజమైన ఏ ఒక్క ఓటరు
ఓటు హక్కు కోల్పోకుండా చేస్తామని, ఓటింగ్ హక్కుల నిరాకరణ ఉగ్రవాదానికి ఏమాత్రం తక్కువ కాదంది. పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచకుండానే సగం సీట్లను మహిళలకు కేటాయిస్తామని, కేంద్ర కేబినెట్ లో సగం పదవులు వారికి ఇస్తామన్నారు. అదానీ, అంబానీలకు చెందిన అన్ని మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామని, గోధి మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు జరిపిస్తామన్నారు. దేశంలో నిజమైన స్వతంత్ర మీడియా పనిచేయటానికి దారులు వేస్తామని ఇలాంటివెన్నో ప్రకటించారు. मेरे जेनजी जनरेशन के लेजी दोस्तों, सिस्टम ने हम बेरोजगार लोगों को कॉकरोच बोला है, तो हमने सोचा क्यों ना हम सब मिलकर अपनी ही पार्टी बनाए, इसलिए बनी है कॉकरोच जनता पार्टी। हम वही जनरेशन है जिसके पास डिग्री है लेकिन नौकरी नहीं, सपने हैं लेकिन सिस्टम नहीं। ये है कॉकरोच जनता पार्टी का संविधान, यहाँ जुमले नहीं सीधे वादे लिखे गए। కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతానికి సెటైరికల్ పార్టీగానే కనిపిస్తున్నప్పటికీ కథ చాలా పెద్దదిగానే కనిపిస్తోంది. ఉద్యోగ అవకాశాలు లేక వ్యవస్థల్లోని లోపాల వల్ల ఇబ్బంది పడుతున్న యువత తమ అసంతృప్తిని తెలపటానికి ఈ కాక్రోచ్ అనే పదాన్ని ఒక ఆయుధంగా మార్చుకుంటున్నారు. తక్కువ చేసి మాట్లాడిన పదాన్ని తమ గుర్తింపుగా మార్చుకుని నిరసన తెలపటం ఇందులో కనిపిస్తుంది. ఈ డిజిటల్ వరల్డ్ లో ఏ చిన్న కాంట్రవర్సీ కామెంట్ వచ్చినా దానిపై మీమ్స్, హ్యాష్ ట్యాగులతో సరికొత్త ట్రెండ్ సృష్టించడం కామన్ అయిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ కూడా అలాంటి ఒక ఇంటర్నెట్ ట్రెండ్ మాత్రమే. వ్యవస్థలను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఆర్టీఐ కార్యకర్తలపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికి యువత ఈ వర్చువల్ పార్టీని వేదికగా వాడుకుంటున్నారు. సైంటిఫిక్ కోణంలో చూస్తే బొద్దింక అన్నది ఎలాంటి కఠిన పరిస్థితులనైనా తట్టుకుని నిలబడే ఒక జీవి. రాజకీయ విశ్లేషణ పరంగా చూస్తే సమాజంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలు, రాజకీయ ఒత్తిడులు ఎదురైనా సామాన్య యువత సగర్వంగా బతుకు బండిని లాగిస్తోంది. ఈ పోరాట పటిమను, పట్టుదలను కూడా ఈ కాక్రోచ్ అనే లైఫ్ స్టైల్ తో కొందరు ముడిపెడుతున్నారు. लोग हमारा मजाक उड़ाते हैं लेकिन याद रखो, कॉकरोच कभी हार नहीं मानता। अगर तुम भी सिस्टम से परेशान हो तो आज ही कॉकरोच जनता पार्टी ज्वाइन करो। हम छोटी जाति नहीं, मेहनती प्रजाति हैं। कॉकरोच जनता पार्टी जिंदाबाद। ప్రస్తుతానికి ఇది నిజమైన రాజకీయ పార్టీ కాదు, కానీ సమాజంలో యువత ఎదుర్కొంటున్న మానసిక ఘర్షణకు, నిరుద్యోగ సమస్యకు, డిజిటల్ ప్రపంచంలో వారు చూపిస్తున్న సెటైరికల్ స్టైల్ కు ఇది అద్దం పడుతుంది. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ త్వరలోనే యువత కోసం ఆన్లైన్ సదస్సులు కూడా నిర్వహించడానికి ప్లాన్ చేస్తోంది. అయితే ఈ పార్టీ కేవలం ఇంటర్నెట్ ఆధారిత నిరసన వేదికగానే మిగిలిపోతుందా, లేక మరింత పెద్దదిగా ఎదుగుతుందా అన్నది చూడాలి.